పెద్ద ఎత్తున అక్కడ సీట్లు గెలుచుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి అక్కడ రఘురామ్ రెడ్డి ఆయన ముందంజలో కనిపిస్తూ ఉన్నాడు. ముఖ్యంగా పెద్దపల్లి విషయానికి వస్తే కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి గడ్డం వంశీకృష్ణ ఆయన కూడా ముందంజలో ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్స్ అన్నీ కూడా ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ నాన్న ఇద్దరు కూడా ఒక ఆయన బెల్లంపల్లి ఎమ్మెల్యేగా ఉన్నాడు, మరొక వాళ్ళ నాన్న చెన్నూరు ఎమ్మెల్యేగా పనిచేసిన ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. సో ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అక్కడ చాలా బలంగా ఉన్న నేపథ్యం. వివేక్ వెంకటస్వామి కుటుంబ నేపథ్యం, వెంకట వాళ్ళ రాజకీయ వారసత్వం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రాజకీయ సమీకరణాలను కూడా గంప గుత్తగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిన పరిస్థితి కనిపిస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి గడ్డ వంశీకృష్ణ లీడ్లో కనిపిస్తూ ఉన్నాడు. మరోవైపు నల్గొండ, ఇక్కడ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున అధికారంలో ఉంది. అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ వాళ్ళ కీ రోల్ ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ జానారెడ్డి కుమారుడు కుందూరు రఘువీరారెడ్డి ఆయన ముందంజలో కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ అక్కడ ముందంజలో ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా వరంగల్ ఇది చాలా కీలకంగా ఉంది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య ముందంజలో ఉంది. ఇంతకుముందు అనుకున్నట్టుగా ఆరూరి రమేష్ గెలుస్తాడనే ఒక ప్రచారం జరిగింది. అక్కడ మందకృష్ణ మాదిగ దిగి చక్రం తిప్పడం, మాదిగ సామాజిక వర్గం, ఈ ఈక్వేషన్లో ఆత్మీయ సమ్మేళనాలు కావచ్చు, ఇవన్నీ జరిగి బీజేపీ అభ్యర్థికి అనుకూలంగా ఉంటుందని ఒక చర్చ మొదలైంది. కానీ చివరి నిమిషంలో ఇక్కడ కడియం శ్రీహరి రాజకీయ నేపథ్యం కావచ్చు, ఆయనకు ఉన్నటువంటి సీనియారిటీ ఉన్న నేపథ్యం కావచ్చు, ఇవన్నీ కూడా వర్కౌట్ అయినాయి. కడియం కావ్య అక్కడ ముందంజలో ఉన్నట్టు కూడా మనకు సమాచారం ఉంది. ముఖ్యంగా ఈ కాంగ్రెస్ సంబంధించిన